రైతులకు శుభవార్త. 10 ఏళ్ల కిందట ఇచ్చిన ఇంటి స్థలాలకు హక్కులు. జగన్ ప్రభుత్వంలో అస్తవ్యస్తమైన రెవెన్యూ వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ప్రభుత్వం 10 ఏళ్ల కిందట ఇచ్చిన అసైన్డ్ ఇంటి స్థలాలపై హక్కులు కల్పించబోతున్నాం అని మనకి రెవెన్యూ శాఖ మంత్రి తెలియజేశారు. రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్లు రెవెన్యూ శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం 3.32 కోట్ల ఎకరాల భూములు ఉంటే 1.80 కోట్ల ఎకరాలు 22A జాబితాలు అయితే ఉన్నాయని చెప్పారు. ఒకవేళ ఏదైనా భూమిని 22A జాబితాలో చేర్చాలంటే ఆ పట్టాదారుడికి ఈ కేవైసీ ద్వారా నోటీసులు అందించాలని చెప్పారు. ఇక ఏపీ స్టాంపుల రిజిస్ట్రేషన్ చట్టం తీసుకురావాలని చెప్పేసి డిసైడ్ అయ్యారన్నమాట. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కోసం స్టాంపుల రిజిస్ట్రేషన్ చట్టం తీసుకురావాలి. కర్ణాటక, రాజస్థాన్ వంటి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే వాటి సొంత చట్టం తయారు చేసుకున్నాయి. దీనివల్ల ఆదాయం ఎక్కువ వస్తుంది. కేంద్రం చట్టాన్ని సవరించుకుంటే మనకు మేలు అని చెప్పేసి వీరు అన్నారన్నమాట. సో ఏదైతే గతంలో మనకి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు జగన్ కంటే ముందు ఇప్పుడు వరకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించి ఇళ్ల స్థలాలకు హక్కులు అయితే ఇప్పుడు ఇస్తున్నారన్నమాట. అసైన్కి సంబంధించి జగన్ టైంలోకి సంబంధించి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇంకా హక్కులు అయితే ప్రభుత్వాలు అయితే ఇవ్వలేదన్నమాట. వాళ్ళకి అయితే హక్కులు అయితే లేవు. జస్ట్ అసైన్డ్ భూమిగా అయితే ఉంటుంది అంతే ఆ ఇళ్ల స్థలాలు. సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. గతంలో 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ కూడా హక్కులు అయితే ఇస్తున్నారు ఏపీలోని.